జీవితం మన చేతుల్లో ఎప్పుడూ ఉండదండి. కొన్ని సందర్భాల్లో మనం అనుకున్నట్టుగా జరుగుతుంది అంతే. అన్ని సందర్భాల్లో మనం అనుకున్నట్లుగా ఎట్టి పరిస్థితిలో జరగదు. అలా అనుకుంటే మనం అనుకున్నట్టుగానే జీవితం జరిగితే మనం దేవుళ్ళం అయిపోతాం. ఎందుకంటే మనం మానవులం. లైఫ్ యూటర్న్ కావచ్చు, స్ట్రేట్గా వెళ్ళిపోవచ్చు, లెఫ్ట్ కావచ్చు, రైట్ కావచ్చు. అది మన చేతుల్లో లేదు, దేవునికి అప్పగించాలి. లెఫ్ట్ అయినా, రైట్ అయినా, యూటర్న్ అయినా, స్ట్రైట్ అయినా, ఎక్కడైనా, ఎలాగైనా, ఎప్పుడైనా దేవునికి ఇష్టంగానే బ్రతకడం నేర్చుకోవాలి క్రైస్తవుడు. ఆపదలో ఉన్నా దేవుని మహిమపరచాలి, సంతోషంలో ఉన్నా దేవుని మహిమపరచాలి, బాధలో ఉన్నా దేవుని మహిమపరచాలి, భక్తిలో ఉన్నా దేవుని మహిమపరచాలి, ప్రతికూల పరిస్థితుల్లో ఉన్న దేవుని మహిమపరచాలి, అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో ఉన్న దేవుని మహిమపరుస్తూ ఉండాలి. జీవితం మనం అనుకున్నట్టుగా ఎప్పుడు ఉండదు, జ్ఞాపకం ఉంచుకోండి. ఇప్పటి వరకు మీకు అలాంటివి రాలేదు కావచ్చు, వస్తాయి. అదే జీవితం.